గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు బిర్జీ కోర్స్లోని ఫస్ట్ యూనిట్ బయాలజికల్ సైన్స్లో బాటనీ జువాలజీ కదా, యూనిట్ 1 మనం నేర్చుకుందాం. జీవ ప్రపంచంలో వైవిధ్యంలోని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే. ఐసిబిఎన్ అనగానేమి? అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళిని ఐసిబిఎన్ అంటారు. ప్రపంచంలో అతిపెద్ద ఉద్యానవనం ఏది? రాయల్ బొటానికల్ గార్డెన్. అది ఎక్కడుంది? ఇంగ్లాండ్లో ఉంది. అండ్ భారతదేశంలో ప్రఖ్యాత వృక్షశాస్త్ర ఉద్యానవనం పేరు ఏమిటి? ఇండియన్ బొటానికల్ గార్డెన్. ఎక్కడుందంటే హౌరాలో ఉంది. నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నోలో ఉంది. ఓకే. 4th వన్ వచ్చేసి వర్గీకరణకు మౌలిక ప్రమాణం ఏది? జాతి. మామిడి శాస్త్రీయ నామాన్ని పేర్కొనండి. శాస్త్రీయ నామం ఏంటి? మాంజిఫెరా ఇండికా. మామిడి యొక్క శాస్త్రీయ నామము మనం గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీగానే ఉంది కదా, మామిడి, మాంజి కదా, మా మీదే ఉంది. మాంజిఫెరా ఇండికా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మామిడి యొక్క శాస్త్రీయ నామం. అండ్ 6th వన్ వచ్చేసి వైరాయిడ్స్ వైరస్లతో ఏ విధంగా విభేదిస్తాయి? ఆన్సర్ ఏంటి? వైరాయిడ్స్ కేవలం కేంద్రకామ్లాలు మాత్రమే కలిగి ప్రోటీన్ కవచాలు లేకుండా ఉంటాయి. కానీ వైరస్లు ప్రోటీన్ కవచం మరియు కేంద్రకామ్లాలను కలిగి ఉంటాయి. వైరాయిడ్స్ అనేవి కేవలం కేంద్రకామ్లాలు మాత్రమే కలిగి ఉంటాయి. ప్రోటీన్ కవచాలు లేకుండా ఉంటాయి. కానీ వైరస్లు మాత్రం ప్రోటీన్ కవచం కంపల్సరీగా కలిగి ఉంటుంది అన్నట్టు. 7th వన్ వచ్చేసి 5 రాజ్యాల వర్గీకరణను ఎవరు ప్రతిపాదించారు? ఇప్పుడు ఈ యొక్క మొక్కలలో ఒక 5 రాజ్యాలు ఉంటాయి. వాటి వర్గీకరణను ఎవరు ప్రతిపాదించారంటే రాబర్ట్ విట్టేకర్. ఎవరు? రాబర్ట్ విట్టేకర్. మైకోప్లాస్మా వల్ల కలిగే ఏవైనా 2 వ్యాధుల పేర్లు ఏమిటి? మొక్కలలో మంత్రగత్తె, చీపురు కట్ట. మానవునిలో మైకోప్లాస్మల్ యూరిథ్రేటిస్, జంతువులలో ఫ్లూరోనిమోనియా. ఏంటి మైకోప్లాస్మా వల్ల కలిగే 2 వ్యాధులు ఏంటి? మొక్కలలో అయితే మంత్రగత్తె, చీపురు కట్ట. మానవునిలో మైకోప్లాస్మల్ యూరిథ్రైటిస్ అండ్ జంతువులో వచ్చేసి ఫ్లూరోనిమోనియా. ఓకే. వృక్షశాస్త్ర పితామహుడు ప్రముఖంగా ఎవరిని పేర్కొంటారంటే థియోప్రాస్టస్. కణాన్ని కనుగొన్నది ఎవరండి? రాబర్ట్ హుక్. 11th వచ్చేసి పురా వృక్షశాస్త్రం అంటే ఏమిటి? శిలాజ మొక్కల గురించి అధ్యయనం చేయు శాస్త్ర విభాగాన్ని పురా వృక్షశాస్త్రం అంటారు. లైకెన్లలో సహజీవనం చేసే మొక్కల సముదాయాలు ఏవి? శైవలాలు మరియు శిలీంధ్రాలు. లైకెన్ల అధ్యయనాన్ని ఏమంటారు? లైకనాలజీ అంటారు. 14th వచ్చేసి ఏ మొక్కల సముదాయాన్ని వృక్షరాజ్యపు ఉభయచరాలు అని అంటారు? దీనికి ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇవి మీకు ఎంతో ఇంపార్టెంట్ అండి. బిర్జీ కోర్స్లో మోడల్ పేపర్ ఎలా ఉంటుందంటే ఇలానే ఉంటుంది. ఇందులో కొన్ని క్వశ్చన్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే బిర్జీ కోర్స్కి కొంతమంది కోచింగ్ కూడా సరిగా తీసుకోలేరు. అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది.